जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः. ఈరోజు స్వామి త్రిగుణాతీతానంద జయంతి. వారి జీవితం గురించి మనం కొంచెం ఆలోచిద్దాం. ఆయన పూర్వాశ్రమం పేరు శారదా ప్రసన్న అని 1865 జనవరిలో ఆయన జన్మించారు. ఆయన తండ్రి శివకృష్ణ మిత్ర. ఆయన కూడా చాలా ఆధ్యాత్మిక తత్పరుడు, చాలా సంపన్న భూస్వామి. ఆయన ఎక్కువ పూజలు, శాస్త్ర గ్రంథాలు, భజనలు, పారాయణాలు అన్నీ కూడా ఎక్కువ చేసేవాడు. అలాగే అతను ఆయన పిల్లల్ని కూడా పెంచారు. కాబట్టి శారదా ప్రసన్నకి చిన్నప్పటి నుంచినే చాలా ఆధ్యాత్మికత వైపు మనసు ఉంటుంది. ఆయనకి 14 ఏళ్లలో ఉన్నప్పుడే 108 వివిధ దేవీ దేవతల శ్లోకాలు అవన్నీ కూడా ఆయన కంఠస్థం చేశారంట. ఉపనిషత్తు, దేవి భాగవతం, చండి అవన్నీ కూడా ఆయన చాలా చక్కగా శ్రావ్యంతో ఆ చిన్న వయసులోనే పాడగలిగేవారు అని అంటారు. ఆయనకి 19 ఏళ్ళు ఉన్నప్పుడు ఆయన ఒక స్కూల్లో పరీక్ష రాయడానికి వెళ్ళారు, కాలేజీలో. అప్పుడు ఆయనది బంగారపు గడియారం ఎవరో దొంగలించేస్తారు. దాంతో ఆయన చాలా తీవ్రమైన మనస్తాపానికి చెందినప్పుడు మాస్టర్ మాషే మహేంద్రనాథ్ గుప్తా, ఆయన స్కూల్ టీచరు, ఆయన అప్పుడు ఈ అబ్బాయిని రామకృష్ణ దగ్గర తీసుకెళ్తారు. అట్లా ఆయనకి ప్రథమంగా రామకృష్ణుల పరిచయం అయింది. అప్పటి నుంచి ఆయన ఇంకా చాలా రామకృష్ణులతో సాంగత్యం వల్ల ఇంకా ఎక్కువ ఆధ్యాత్మికతలో ఆయన మునిగిపోతారు. అయితే ఈ తండ్రికి సహజమే కదా, తల్లిదండ్రులకి చిన్న వయసులో ఇలా ఆయన చేస్తున్నారునని ఆయనకి రహస్యంగా పెళ్లి చేయాలనని వాళ్ళు పెళ్ళి నిశ్చయిస్తారు. అయితే కొన్ని రోజులు అయ్యాక తల్లి చెప్తుంది, మీ నాన్న ఇట్లా నీకు నిశ్చయం చేశారునని. అప్పుడు ఇంకా ఆయన అయితే ఇలాంటి జీవితం నాకు కుదరదు, ఇంట్లో ఉంటే వీళ్ళు నన్ను వదిలిపెట్టారు, కాబట్టి నేను ఎక్కడైనా వెళ్ళిపోతానునని అప్పటికే రామకృష్ణులు కాశీపూర్లో ఉన్నారు, క్యాన్సర్ వ్యాధితో చికిత్స పొందుతూ ఉన్నారు. ఈయన ఇంకా ఇంట్లో ఒక లెటర్ రాస్తారు, నా కళ్ళు ఎటు చూపిస్తుందో, కాళ్ళు ఎటు వెళ్తుందో నేను అలా వెళ్ళిపోతాను, ఇలా సామాన్యమైన జీవితం గడపడానికి నా మనసు ఒప్పదు అని లెటర్ రాసి కాశీపూర్కి వచ్చి రామకృష్ణులకి నమస్కారం చేసి ఇంకా తర్వాత ఆయన రామకృష్ణులకి ఏం చెప్పకుండా ఆయన ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇలా ఆయన చాలా దూరం నడిచి అక్కడ వెళ్ళి ఇక్కడ వెళ్ళి అంత చేసి చివరికి పూరికి ఆయన చేరుకుంటారు. ఇక్కడ తల్లిదండ్రులు చాలా ఆందోళన చెందారు. అబ్బాయి, చిన్న అబ్బాయి ఎక్కడ వెళ్ళిపోయారని చాలా చోట్ల అంతా వెతికారు. ఇంకా చివరికి అక్కడే ఉండొచ్చు అని ఊహించుకొని వారు అక్కడికి వెళ్తారు. వాళ్ళు వెళ్తారు, ఈయన కూడా అదే టైంలో అక్కడికి వెళ్తారు. అట్లా వారిద్దరూ ఒకరినొకరు కలుసుకుంటారు. తల్లిదండ్రులకు చాలా సంతోషమైంది అబ్బాయి దొరికాడునని. ఇంకా తర్వాత వారి ఇంటికి తీసుకొని వస్తారు. అప్పుడు ఈయన ఈ శారదా ప్రసన్న అలా ఆ పూరికి వెళ్ళేటప్పుడు ఏం జరిగిందేనని తల్లిదండ్రుల దగ్గర అన్నీ వివరిస్తూ ఉంటాడని, ఎలా వెళ్ళాడు ఏమీనని. ఒక సంఘటన ఆయన చెప్తారు. ఒకసారి ఇలా నడుస్తూ దోవ తెలియదు కదా, ఏదో ఒక అరణ్యంలోకి వెళ్ళిపోయారు. 2 రోజులుగా ఆహారం లేదు, చాలా ఆకలి దొప్పి చాలా టయర్డ్ అయిపోయి ఇంకా ఆయన చీకటి అయిపోయింది. అరణ్యంలోకి వెళ్ళారు, మొత్తం చీకటి, ఇంకేమీ తెలియక దేవుడా ఇంకా నీవే నేను రక్షించాలని గురు మహారాజుని ప్రార్థిస్తూ ఆయన ఒక చెట్టు ఎక్కి పైన పడుకున్నారంట. అప్పుడు సడన్గా ఎవరో ఒకతను వచ్చి, ఓ బాబురా, ఇదో నీకు కొంచెం తిండిలన్నీ తీసుకొని వచ్చాను, ఇది కిందకి దిగొచ్చి తిను అని పిలిచారంట. ఈయనకి చాలా సంతోషమైంది, ఈ చీకట్లో ఈ అడవిలో ఎవరు వచ్చారు అని. ఏదో మంచినీళ్ళు పెడుతున్నాను, దీన్ని తాగు అని చెప్పారంట. ఈయన దిగొచ్చి ఇంకా నా గురుదేవులే పంపించారని చాలా సంతోషంగా ఆయన తిని నీళ్లు తాగి ఆయన మళ్ళీ పడుకొనేసారంట. తర్వాత పొద్దున్న లేచాక మొత్తం ఎక్కడ వెతికి చూసినా కూడా ఆ వ్యక్తి కనిపించలేదు, దగ్గరలో ఏ ఒక గ్రామం కూడా కనిపించలేదంట. గురు మహారాజులే అతన్ని ఇలా పంపించారు, ఎప్పుడు నన్ను ఆయన రక్షిస్తున్నారు అంటూ ఆయనకి చాలా సంతోషం అయింది.
అయితే ఈయన ఇలా మళ్ళీ రామకృష్ణ దగ్గర వెళుతూ ఉండేది. ఇవన్నీ చూసి తండ్రి ఎట్లన్నా కొడుకుని వెనక తీసుకురావాలా అని ఆయన చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకెప్పుడైతే రామకృష్ణులు మహాసమాధి చెందుతారో ఈయన మధ్య మధ్యలో వెళ్ళిపోయి రామకృష్ణులకు సేవ చేయడము, రాత్రి అక్కడే ఉండిపోవడం అలా చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే రామకృష్ణులు మహాసమాధి చెందుతారో అప్పుడు ఈ తండ్రి శారదా ప్రసన్న దగ్గర చెప్పారంట, నేను ప్రతిరోజు వెళ్ళి కాళీమాత గుడిలో నేను చాలా ప్రార్థన జపం చేశాను, ఇదే ఇప్పుడు నా జపం ఫలించింది అని ఆయన అంటారంట. అంటే ఒక రకంగా ఇంకా రామకృష్ణులు మహాసమాధి చెందాలని ఆయన ప్రార్థించాడు అనేటట్టు ఆ మాట ఉంది. దీంతో ఆయన చాలా బాధ వేసింది శారదా ప్రసన్నకి. ఇంకా వీళ్ళు బారానగర్లో మఠంని స్థాపించినప్పుడు ఇంకా ఆయన అక్కడ వచ్చి ఉండిపోతారు. అయితే ఈయన అన్న, ఈ శారదా ప్రసన్న అన్న ఆయనకి తెలియకుండా 12 మంది బ్రాహ్మణుల్ని నియమించి 1 నెల 12 రోజులేమో విశేష హోమం పూజ అంతా నిరంతరంగా ఆయన జరిపాడంట. ఆ కాలంలోనే 4,000 ఖర్చు పెట్టారంట ఆ హోమానికి, దానికని ఏమంటే శారదా ప్రసన్నని ఇంటికి తీసుకురావడానికి. అయితే తర్వాత వారు చెప్తారంట, మేము ఎంతో ప్రయత్నించాం, అయితే ఆయన చాలా తీవ్రంగా భగవంతుడి కోసం ప్రార్థిస్తున్నాడు, అలాంటి వ్యక్తుల్ని ఈ హోమం ఏమి పని చేయదు, ఈ హోమం ఫలం నుంచి ఆయనకి కిందకి తీసుకురావడానికి కుదరదు అని వారు చెప్పి వెళ్ళిపోయారంట. ఎప్పుడైతే ఈ మాటని ఈ తర్వాత ఇది శారదా ప్రసన్నకి తెలుస్తుంది, ఎప్పుడైతే ఆయన దీన్ని విన్నారో అప్పుడు ఆయనకి ఇంకా వైరాగ్యం ఎక్కువయ్యి ఇంకా అసలు ఆయన ఇంటికి వెళ్ళడం మొత్తం మానేస్తారు. ఇంకా ఆ బారానగర్లో ఉన్నప్పుడు చాలామంది అటు ఇటు తీర్థయాత్రలకి వెళ్తూ ఉంటారు. అలా ఈయన కూడా తీర్థయాత్రలకి వెళ్తారు. ఈ తీర్థయాత్రలన్నీ చేసి ఆయన తర్వాత వాపస్ వచ్చినప్పుడు ఆయనకి అంటే అంతకుముందు ఇది ఈ త్రిగుణాతీతానంద స్వామికి తర్వాత జనవరి నెలలో వారందరూ కూడా బారానగర్ మఠంలో జనవరి నెలలో సన్యాస దీక్ష తీసుకుంటారు అందరూ. ఈయనకి త్రిగుణాతీతానంద అని పేరుని ఇస్తారు. తర్వాత ఆయనది ఆహారపు అలవాట్లు చాలా వింతగా ఉండేది. ఒకసారి ఆయనకి బాగా అజీర్ణమయ్యి బాగా కడుపు నొప్పి వచ్చింది. అప్పుడు బ్రహ్మానంద స్వామి వారికి తెలిసిన ఒక డాక్టర్ దగ్గర పంపిస్తారు. ఆయన భక్తుడే, ఆయన దగ్గర వెళ్ళి నీవు ఏమైనా మందు తీసుకురా అని పంపిస్తారు. ఈయన వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ భక్తుడు కదండి డాక్టర్, ఆయన్ని ఆహ్వానించి కూర్చోండి అని చెప్పి మీకు ఏమన్నా కొంచెం తినడానికి ఏమన్నా ఇవ్వాలా అనండి, ఏం తింటారు అని అడిగారంట. ఆయన రసగుల్లాలు తింటాను అని అన్నారు. అప్పుడు ఆ డాక్టరు 2 డజన్ల కంటే ఎక్కువ రసగుల్లాలు తప్పించి ఆయనకి ఇచ్చారంట. ఈయన అది మొత్తం తిన్నారంట. ఇంకా తిన్నాక సరే చాలా సంతోషమయ్యి, ఇప్పుడు అయితే మీరు ఎందుకు వచ్చారు, ఏం కారణం వల్ల వచ్చారంటే నాకు చాలా కడుపులో నొప్పిగా ఉంది అని అన్నారంట. అరే రామ, అట్లయితే మీరు ఎందుకు తిన్నారు ఆ రసగుల్లాలు అని ఆయన అంటే, మీరు ఎంతో ప్రేమతో ఇచ్చారు పాపం, అందుకే నేను దాన్ని తిన్నాను అంటే ఆ డాక్టర్ విస్తుపోతారంట. తర్వాత ఆయన మందులు అది ఇచ్చి తీసుకో అని చెప్పి పంపిస్తారంట. అయితే ఒక్కొక్కసారి ఈ స్వామి నేను రోజుకి 1 అరటిపండు మాత్రం తింటాను అని చాలా రోజులంతా 1 అరటిపండే తింటూ బిల్వ వృక్షం కింద కూర్చొని చాలా సాధనని చేస్తారంట. ఇంకొకసారి ప్రేమానంద తల్లి 3 సాధుల్ని వారింటికి ఆహ్వానించింది భిక్ష ఇవ్వడానికేనని. అయితే అనుకోని పరిస్థితుల వల్ల ఇంకా 2 వెళ్ళలేకపోతారు. ఈ త్రిగుణాతీతానంద ఒక్కరే వెళ్తారు. అప్పుడు ఆవిడ చాలా బాధపడిందంట, నేను చాలా రకరకాలన్నీ వండాను, 3కి సరిపడా వండాను, అయ్యో ఇవన్నీ ఇప్పుడు వేస్ట్ అయిపోతుందేమో అంటే, అమ్మ మీరేం బాధపడద్దండి పర్వాలేదు అని ఆయన 3 కోసం వండిన వంట మొత్తం ఆయన తినగలిగారంట. అయితే ఈ ప్రేమానంద తల్లికి భయం వేసిందంట, వీరికి ఏమైనా అనారోగ్యం వస్తుందేమో, మళ్ళీ నేను బాధపడతానని ఆయన తిన్నారు,
అని ఆవిడకి చాలా కంగారైంది. అయితే మరుసటి రోజు ఆయన బాగానే ఉన్నారు. అది చూసి అప్పుడు ఆవిడ అంటారంట, ఈయన హిమాలయంలో అంతా చాలా తిరిగారు కదా, అందుకే ఈయన చాలా మంత్రాలు అవన్నీ తెలుసు, లేకపోతే సామాన్య మానవుడు ఎవరు ఇలా తినలేరు అని ఆవిడ అంటుంది. ఇంకొకసారి ఆయన ఒక రోజుకి 1 ఔన్స్ అన్నము 2 ఔన్స్ కారం మాత్రం తింటాను అని చెప్పి అలా చాలా రోజులు రోజుకంతా ఆ కొద్ది ఆహారం తిని చాలా తపస్సుని చేశారంట. ఇలా ఆయన చేసేవారు. ఆయన ఆత్మనిగ్రహం కూడా చాలా అపూర్వంగా ఉండేది అని మనకి తెలుస్తుంది. ఆయనకి దేహస్పృహ కూడా చాలా తక్కువగా ఉంటుంది. కలకట్టాలో జనవరి నెలలో చాలా చలి ఉంటుంది. అంత చలిలో కూడా ఒక పల్చటి దుప్పటి మాత్రం ఆయన కప్పుకొనేవారంట. ఒక్కొక్కసారి 2 దుప్పట్లు ఆయన కప్పుకొనేవారు అని అంటారు. ఒకసారి ఆయనకి చాలా ఆరోగ్యం బాగాలేదు, ఇలాగే స్టమక్ అప్సెట్ అయ్యి ఆయన చాలా బాధపడుతూ ఉంటారు. అలాంటప్పుడు అనుకోకుండా ఎక్కడికో వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళు చాలా తీపి పదార్థాలు ఇస్తారంట. ఈయన ఆ మొత్తం దాన్ని స్వీకరిస్తారంట. అప్పుడు ఎందుకు నీవు అలా చేసావంటే, ఇలా బాగా తినడం ద్వారానే నా కడుపు సరిపోతుంది అని ఆయన అంటారు. అలాగే ఆయనది సరిపోయింది అని అంటారు. ఇంకొకసారి బాగా ఆయనకి జ్వరం వచ్చింది, వణుకుతున్నారు. అప్పుడు వెళ్ళి బాగా చన్నీళ్ళలో స్నానం చేసి కడుపు నిండా అన్నం పప్పు తిన్నారంట. అయితే ఇప్పుడు నా జ్వరం అని వెళ్ళిపోతుంది అని అంటారు. అలాగే ఆయనది జ్వరం అని వెళ్ళిపోయింది. ఇలా ఆయనది ఒక్కొక్కసారి ఇలా వర్క్ చేసేవారు. ఆయన ప్రవర్తన కూడా చాలా అసాధారణంగా ఉండేది. ఆయనకి ఒకసారి దయ్యాలు భూతాలు ఇవి ఉంటే చూడాలా అని ఆయనకి కోరిక కలిగిందంట. చాలామంది అక్కడుంది ఇక్కడుంది అంటే అన్ని చోట్ల వెళ్ళి ఆయన చూస్తూ ఉంటారు. అయితే ఎక్కడ ఆయనకి కనబడలేదు. ఒకరోజు ఎవరో చెప్తారు, బారానగర్ దగ్గరలోనే ఒక పాడుపడిన ఇంట్లో మధ్యరాత్రి రోజు ఒక దయ్యం వస్తుంది అని. మధ్యరాత్రి ఎవరికి చెప్పకుండా ఆయన వెళ్తారంట. అక్కడికి వెళ్ళి ఒక చోట్లో నించొని చూస్తున్నారు. అప్పుడు దూరం నుంచి ఫస్ట్ ఒక చిన్న కాంతి వచ్చిందంట. తర్వాత ఆ కాంతి పెరుగుతూ పెద్దదైంది. ఆ కాంతి మధ్యలో ఒక కళ్ళు కనిపించిందంట. తర్వాత అది ఎంత పెద్దగా అయ్యి ఎంత వేగంగా ఈయన వైపు వచ్చింది. ఒక పెద్ద మంట వేస్తే చుట్టూరులో ఉండే పచ్చ చెట్లన్నీ ఎలా మాడిపోతుందో అలా అది వచ్చేటప్పుడు ఆయనకి తనలో ఉండే రక్తమన్నీ ఇంగిపోయి ఆ రక్తనాళాలన్నీ మాడిపోయేలాగా ఆయనకి అట్లా అనిపించిందంట. అప్పుడు తక్షణం గురు మహారాజ్ వచ్చి, ఎందుకు నీ ప్రాణాలతో ఇలా నీవు ఆటలు ఆడతావు అని అంటారంట. అప్పుడు ఇంకా గురు మహారాజ్ అక్కడ ఆ దైవశక్తి వచ్చినప్పుడు ఇంకా దయ్యం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు ఇంకా ఆయన బయటకు వచ్చి గబగబా ఆయన పరిగెత్తుకొని మఠానికి వచ్చేసారు. అప్పటి నుంచి ఇంకా దయ్యం జోలికి ఆయన ఏ రోజు వెళ్ళలేదు అని అంటారు. ఇంకొకసారి ఆయనకి తంత్ర సాధన చేయాలి, శ్మశానంలో వెళ్ళి తంత్ర సాధన చేయాలని ఆయనకి చాలా కోరిక వచ్చింది. అయితే ఇది తెలిస్తే మఠంలో స్వామీజీ ఎవరు ఒప్పుకోరునని ఒకరోజు మధ్యరాత్రి నిదానంగా ఎవరికి తెలియకుండా బయటకు వెళ్ళాలని ఆయన గది నుంచి బయటికి వచ్చారంట. వచ్చిన తక్షణం స్వామీజీ ఎదురుగా వచ్చారంట. గంభీరంగా నిలబడి ఎక్కడికి వెళ్తున్నావు అని ప్రశ్నించాను. అప్పుడు ఇంకే చాలా భయం వేసి ఇంకా వణుకొచ్చి ఏం మాట్లాడకుండా అలా నిలబడిపోయారంట. అప్పుడు స్వామీజీ అంటారు, నాకు గురు మహారాజులు ఇప్పుడే నాకు కలలో వచ్చి నన్ను లేపారు, నీవెక్కడికి వెళ్తున్నావు నాకు చెప్పారు. అంతేకాదు మనందరి కోసం అవన్నీ సాధనలు వారు చేశారు కాబట్టి వారిపైన మనం మనసుని మగ్నం పెడితే చాలు అని గురు మహారాజులు చెప్పారు అని. అప్పుడు ఆయన ఇంకా తల వంచుకొని ఆయన గదిలోకి వెళ్ళిపోతారు. ఇంకా ఆ రోజు నుంచి కూడా ఆయన ఇంకా తంత్ర సాధన చేయాలా అని దాన్ని ఆయన వదిలేస్తారు. ఆయనది చాలా తీవ్ర స్వభావం కూడా ఉంటుంది. ఒకసారి ఆయన నాకు భగవత్ సాక్షాత్కారం లేకపోతే ఇంకా నాకు మరణం అని
ధ్యానం చేస్తూ కూర్చొనేస్తారంట. అప్పుడు శివానంద స్వామి వచ్చి వారిని ఎంతో నీవు అలా చెయ్యొద్దు ఎంతో ఆయనకి నచ్చి చెప్పడానికి ఎంతో ప్రయత్నిస్తారు. అయితే ఆయన అసలు నేను తినడానికి కూర్చుంటే నా జపం ఎలా కొనసాగదు, నేను రాను అని అంటున్నారంట. అప్పుడు శివానంద స్వామీజీ చెప్తారు, అయితే ఒకటి నేను నిన్ను తాకుతూ నేను జపం చేస్తాను, అప్పుడు నీవు అన్నం తిను, అప్పుడు ఆ జపం నీవు చేసినట్టే ఉంటుంది, నీవు అన్నం తినేసి వచ్చేదాకా నేను నిన్ను పట్టుకొని జపం చేస్తాను అని ఇద్దరు ఒప్పందం చేసుకున్నారంట. అప్పుడు శివానంద స్వామి జపం చేస్తూ ఉంటే ఆయన ఒక చేయి పెట్టుకొని తర్వాత గబగబా తినేసి తర్వాత మళ్ళీ జపంకి వస్తారంట. ఇట్లా చాలా ఆయన తీవ్రంగా సాధనల్ని చేసేవారు. ఇంకొకసారి ఆయన వేదాంత శాస్త్రాలన్నీ కూడా బాగా అధ్యయనం చేయాలనని ఇంకా ప్రారంభించారంటే అర్ధరాత్రి దాకా ఇంకా ఆయన పుస్తకాన్ని పక్కకు పెట్టకుండా ఏకాగ్రతతో దాన్ని అధ్యయనం చేస్తారు. అలాగే పాశ్చాత్య తత్వశాస్త్రాన్ని కూడా ఆయన అధ్యయనం చేస్తారు. అయితే ఎవరైనా ఆయన్ని తిట్టినా విమర్శించినా కూడా ఆయనకి ఏమాత్రం కోపం వచ్చేది కాదు. ఆయన చాలా సహజంగా దాన్ని తీసుకునేవారు. తర్వాత వీరందరూ కూడా కొంతమంది కలిసి పూరి యాత్రకి వెళ్తారు. అక్కడి నుంచి ఇంకా కొన్ని యాత్రలకన్నీ కూడా వారు వెళ్తారు. కైలాస్ పర్వతానికి వెళ్తారు, మానస సరోవరానికి వెళ్తారు. అక్కడ హిమాలయంలో ఈ అద్భుత సౌందర్యం అన్నీ కూడా చూసి ఆయన చాలా ఆనందిస్తూ ఉంటారు. ఒకరోజు సాయంత్రం అక్కడ చల్లటి గంగా నది ప్రవహిస్తూ ఉంది. అక్కడ ఆయన నడుస్తూ వస్తారు. అక్కడి నుంచి అవతల ఒడ్డుకి వెళ్ళాలి. అయితే అక్కడ ఒక చాలా పాతది శిథిలావస్థలో ఉండ ఒక వంత ఉంది. అయితే అది దానిపైన వెళ్ళేది సురక్షితం కాదునని నదిలో చాలా బండలు ఉన్నాయి. ఆ బండల పైన ఎక్కుంటూ అటు వెళ్ళిపోతాము అని అనుకొని ఆయన పున్నమి రోజు రాత్రి చంద్రుడి వెలుగు బాగా ఉంది, వెళ్ళిపోవచ్చు అని అనుకొని ఆయన మధ్య గంగలో వచ్చారు. అప్పటికి సరిగా ఒక పెద్ద దట్టమైన మేఘం వచ్చి చంద్రుడిని కప్పేసింది. ఇంకా ఫుల్ అంధకారం అయిపోయింది. ఒక్క తప్పుట అడుగు వేసినా కూడా ఇంకా నీళ్ళలో పడి ప్రవాహంలో ఆయన ఇంకా వెళ్ళిపోతాడు. ఇంకా రామకృష్ణ ఇంకా గురుదేవా నీవే రక్షించాలా అని ఇంకా అలా నిలబడిపోతాడు. నా వెంట రా అని ఒక మాట వినిపిస్తుంది. ఇంకా తర్వాత ఆయన మాట విన్న వైపు అడుగులు వేసుకుంటూ వెళ్తారు. కొంచెంలోనే ఆయన అవతల ఒడ్డుకి వచ్చేస్తారు. అక్కడ అప్పటికి ఆ చంద్రుడిని కప్పిన మబ్బు కూడా పక్కకి వెళ్ళిపోతుంది. చూస్తే ఆయన అవతల ఒడ్డుకి వచ్చారు. గురు మహారాజులే వచ్చి నా చేయి పట్టుకొని తీసుకొని వచ్చారు అని ఆయనకి చాలా సంతోషం అవుతుంది. నేను ఎక్కడ వెళ్ళినా ఏం చేసినా నన్ను గురు మహారాజు రక్షిస్తున్నారునని ఇంకా ఆయనకి దృఢమైన నమ్మకం వస్తుంది. అక్కడి నుంచి ఆయన ముందుకు వెళ్తే అక్కడ ఒక గ్రామం దొరుకుతుంది. ఆ గ్రామంలో ఒక పాత గుడి ఉంది శిథిలావస్థలో. ఈ రాత్రి ఇక్కడే ఉందాము అని ఆయన అనుకుంటారు. అయితే కాసేపు సాయంత్రం అవుతుంది. అప్పుడు గ్రామస్తులు చాలామంది వస్తారంట. వచ్చి స్వామి మీరు కొత్తవారు కాబట్టి మీకు తెలీదు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ చీకటైన తక్షణం చాలా గుంపులుగా వందల కొద్ది పెద్ద పెద్ద దోమలు వస్తాయి, ఇక్కడ చాలామంది యాత్రికులు తెలియకుండా ఇక్కడ ఉంటారు, అలాంటి వారిని అది చంపేస్తుంది, ఆ దోమలు కాటు వల్ల చనిపోతున్నారు, మీరు ఇక్కడ ఉండొద్దు స్వామి, మీరు దయచేసి వచ్చేయండి. వారు ఎంత చెప్పినా కూడా ఆయన వినకుండా లేదు నేను ఇక్కడే ఉంటాను అని ఆయన అక్కడే ఉంటారు. చీకటి అవుతుంది. ఇంకా పెద్ద గుంపులుగా చాలా వందల కొద్ది దోమలు వస్తాయంట. వచ్చి అవన్నీ ఇంకా వాటి పని ప్రారంభించాయి. ఈయన దగ్గర ఒక పల్చటి వస్త్రం మాత్రం ఉంటుంది. దాంతో ఆ దోమల్ని కొడుతూ అటు ఇటు తిరుగుతారు. అయితే అన్ని దోమలు వచ్చినప్పుడు ఆయన ఇంకేం చేయలేకపోతారు. అంత చిత్రహింస నేను జీవితంలో ఎప్పుడు అనుభవించలేదు అని అంటారు. ఇంకా తన ఒక అపారమైన మానస శక్తితో ఆయన మనసుని దృఢం చేసుకొని ఇంకా అలా ఉండిపోతారు.
ఇంకా రాత్రి అయ్యి పొద్దున అవుతుంది. ఇంకా అప్పుడు ఆ గ్రామస్తులందరూ కూడా చాలా కంగారుగా వస్తారంట. వచ్చి చూస్తే అప్పుడు అక్కడ సగం స్పృహలో ఆయన పడుకొని ఉన్నారు. వాళ్ళంతా గాయాలైపోయింది. అయితే వాళ్ళందరూ అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది, ఏ ఒక్క మనిషి కూడా ఇలా ఉండిన మనిషి జీవించలేదు, మీరు ఇంకా జీవించి ఉండారు అని అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది అని వాళ్ళు అంటారు. తర్వాత ఆ గాయాలు మాయడానికి కోసం ఆయన ఒక వారం 10 రోజులు ఆ గ్రామంలోనే ఉండవలసి వస్తుంది. తర్వాత ఇట్లా ఆయన యాత్రలన్నీ ముగించుకొని ఆయన వాపసు కలకట్టాకి వస్తారు. వచ్చినప్పుడు ఇట్లా చాలా యాత్రల వల్ల అనారోగ్యం పడ్డారు. అందుకోసం అక్కడ శశిభూషణ్ ఘోష్ అని ఒక డాక్టరు వారింట్లో కొన్ని రోజులు ఉంటారు అక్కడ చికిత్స కోసమని. అలా ఉన్నప్పుడు అక్కడ వారు ఈ టిబెట్ యాత్రలన్నీ చేశారు కదా, దాని గురించి ఆయన రాస్తారు చాలా. అవన్నీ కూడా ఇండియన్ మిర్రర్ పత్రికలో దాన్ని ప్రచురణ చేస్తారు. తర్వాత కలకత్తాలో కూడా ఆయన భగవద్గీత ఉపనిషత్తు తరగతులన్నీ కూడా అక్కడ ఉన్న రోజులు వారు తీసుకుంటారు. ఈ కలకత్తాలో ఉన్నప్పుడు ఈ స్వామికి ఫిస్టులా వస్తుంది. అప్పుడు డాక్టర్ దాన్ని శస్త్రచికిత్స చేయాలి అని నిర్ధారిస్తారు. దానికోసం వారు మత్తు మందు ఇస్తామోనని అంటారు. అయితే స్వామి అంటారు, నాకు అది అవసరం లేదు, మీరు సరిగ్గా అది చేసేటప్పుడు నాకు చెప్పండి, నేను ధ్యానంలోకి వెళ్ళిపోతాను, శరీరం పైన నా మనసు ఉండదు అని వారు అంటారు. ఇంకా అలాగేనని అరగంట సేపు 6 అంగుళాల లోతు కోసి ఆ ఆపరేషన్ని చేస్తారంట. అయితే ఈయన మొత్తం మనసుని ధ్యానంలో భగవంతుడి పైన పెడతారు కాబట్టి ఆయనకి ముఖం మాత్రం అవన్నీ జరిగేటప్పుడు ప్రశాంతంగా ఉన్నట్టు డాక్టర్లు వాళ్ళందరూ కూడా చూస్తారు. ఇట్లా తర్వాత వివేకానంద స్వామి ఈ పాశ్చాత్య దేశాల నుంచి తిరిగి వస్తారు. వారు బెంగాలీలో ఒక పత్రికను ప్రారంభించాలని స్వామీజీ చెప్తారు. అలా 1896లో ఆయన ఉద్బోధన్ అనే పేరుతో ఒక పత్రికని వారు ప్రచారణ చేయడానికి స్టార్ట్ చేస్తారు. అయితే దీంట్లో ఆయనకేమీ అనుభవం లేదు కదా, కాబట్టి ఆయన చాలా కష్టపడి దీనికోసం పని చేయాల్సి వస్తుంది. ఆయనే సంపాదకుడిగా, ఆయనే ప్రూఫ్ రీడర్గా, తర్వాత ఆయనే మేనేజర్గా, ఇట్లా బహువిధ పాత్రని ఆయన అక్కడ చూడాల్సి వచ్చేది. రోజుకి 1 గంట మాత్రం వాడు పడుకునేవారంట. వ్యాసాలు అన్ని చోట్ల కలెక్ట్ చేయడానికి నని ప్రతిరోజు 10 మైళ్ళు నడుచుకొని వచ్చేవారంట. డబ్బు చాలా తక్కువ ఉండేది కదా, దానికోసం ఇంకా ఖర్చు చేయడానికి లేదునని 10 మైళ్ళు ప్రతిరోజు నడుచుకొని వ్యాసాలన్నీ కూడా సంగ్రహించడానికి వారు వెళ్ళేవారంట. పొద్దున సాయంత్రం మాత్రం కొంచెం మరమరాలు తినేవారు, మధ్యాహ్నము ఎవరన్నా ఒకరు భక్తుల ఇంట్లో అన్నం తినేవారు అని అంటారు. ఇలా చాలా కష్టపడి ఆ పత్రికని వారు ప్రారంభిస్తారు. ఇంటింటికి వెళ్ళి చందాలు కూడా వారు వసూలు చేయాల్సి వచ్చేది. ఇలా ఆ పత్రిక చాలా బాగా పేరు పొందుతుంది. అప్పుడు 1899లో స్వామి యోగానంద మహాసమాధి చెందుతారు. అప్పుడు ఇంత పని మధ్యలో కూడా ఈ శారదా ప్రసన్న అంటే ఈయన త్రిగుణాతీతానంద స్వామి అప్పుడు శారదామాతని చూసుకునే బాధ్యతని ఆయన తీసుకుంటారు. శారదామాత దగ్గర ఆయన మంత్రదీక్షని కూడా పొందారు అని అంటారు. యోగానంద స్వామి తర్వాత శారదానంద స్వామి ఇద్దరు, త్రిగుణాతీతానంద స్వామి వారిద్దరు కూడా అమ్మ దగ్గర మంత్రదీక్ష పొందిన శిష్యులు. ఒకసారి అమ్మ బర్ద్వాన్ పైనుంచి జైరాన్ బాటికి వెళ్తున్నారు. అప్పుడంతా ఎడ్ల బండిలే కదా. అలా వెళ్తున్నప్పుడు రాత్రి
ఈయన ముందు ఒక కర్ర పెట్టుకొని ఆ బండి పక్కన ఈయన నడుచుకొని వెళ్తున్నాడు, అమ్మకి ఏమీ కష్టం కలగరాదునని. అలా వెళ్తున్నప్పుడు మధ్యలో ఒక పెద్ద గొయ్య ఉందంట, అక్కడ గుంత ఉంది. అప్పుడు ఈ బండి గనక దానిపైన వెళ్తే బండి ఉల్టాయి పడిపోతుంది, లేకపోతే ఒక పెద్ద జర్క్ వచ్చి అమ్మకి చాలా కష్టం అవుతుంది. అమ్మ అప్పుడు పడుకున్నారంట, అమ్మకి డిస్టర్బ్ చేయరాదు, నిద్రలో ఉన్నారునని ఈయన ఆ బండి నడిపే ఆయనకి చెప్తారు, ఆ గుంతలో నేను పడుకుంటాను, నా పైన నుంచి బండిని తీసుకెళ్ళు, అప్పుడు అమ్మకి ఏమీ కష్టం కాకుండా ఉంటుంది అని చెప్తారంట. అయితే అది జరిగే ముందే అమ్మకి మెలకు వచ్చి ఏం జరుగుతుంది అని చూసి తర్వాత ఆయనకి బాగా చివాట్లు పెడతారంట, ఇలాంటి పని నువ్వు చెయ్యొచ్చా అని. ఇంకొకసారి యోగిన్మ త్రిగుణాతీతానంద స్వామికి అమ్మకి కారంగా ఉండే మిరపకాయ తీసుకురా అని చెప్పారంట. ఈయన అమ్మకి బాగా కారంగా ఉండేది కావాలానని ప్రతి కొట్టుకు వెళ్ళి మిరపకాయని నమిలి చూస్తూ అట్లా 4 మైళ్ళు వెళ్తారంట దాదాపు. ఇంకా చివరికి బాగా కారంగా ఉండేది ఒక మిరపకాయ దొరికిందంట. అప్పుడు ఆ మిరపకాయల్ని తీసుకొని అమ్మ దగ్గర వస్తారంట. ఇన్ని మిరపకాయల్ని ఆయన రుచి చూసి ఆయన 4 పెనువులన్నీ కూడా బాగా వాచిపోయిందంట. అప్పుడు ఇదేంటి నీ గురుభక్తి దైవభక్తిని వారందరూ కూడా అక్కడ ఆశ్చర్యపోతారు. స్వామి తుర్యానంద అమెరికాలో ఉంటారు. అప్పుడు వారికి చాలా అనారోగ్యంగా ఉంది, వారు భారతదేశానికి వచ్చేస్తారునని వారికి బదులుగా త్రిగుణాతీతానంద స్వామిని అమెరికాకి స్వామీజీ పంపే ఏర్పాట్లు చేస్తారు. అలాగే 1903లో ఈయన అక్కడ కాలిఫోర్నియాకి వెళ్తారు. వెళ్ళి అక్కడ ఆయన తరగతులు నిర్వహించేవారు, భగవద్గీత ఉపనిషత్తులు క్లాసులు తీసుకునేవారు. ఆదివారం పూట ఉదయం సాయంత్రం కూడా ఆయన ఉపన్యాసాలు అక్కడ ఇచ్చేవారు. అక్కడ ఈ చాలా చక్కగా చాలామంది అక్కడ భక్తులందరూ వస్తూ ఉంటారు. ఇది చాలా చక్కగా తరగతులన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. ఈయన ఈ త్రిగుణాతీతానంద స్వామి యొక్క వ్యవహారం అంతా కూడా అందరికీ చాలా ఇష్టమై చాలామంది అందరూ వస్తూ ఉంటారు. అయితే ఆ స్థలం చాలట్లేదునని అప్పుడు వారు ఒక స్వంత భవనాన్ని, ఒక స్వంత భూమి తీసుకొని భవనాన్ని కట్టించడానికి ప్రారంభిస్తారు. అక్కడ వారు ఆ స్థలంలో సంప్రదాయబద్ధంగా 1905లో శంకుస్థాపన చేస్తారు. అది చేసేటప్పుడు ఆయన చెప్తారు, ఒక విచిత్రమైన భవిష్యత్తుని చెప్తారు ఈ స్వామి. ఈ దేవాలయం పూర్తి అయ్యాక దాన్ని చూడడానికి నేను ఉండను, అయితే ఈ గుడి కట్టే దాంట్లో నాకు లేశమైన స్వార్థం నాలో ఉంటే ఇది యశస్విగా అవ్వదు. ఇది మొత్తంగా గురు మహారాజుల కోసం నేను నిస్వార్థంగా చేస్తూ ఉండే ఇది పని అయ్యేటప్పటికి ఇది చెక్క చెదరకుండా ఇది చాలా బాగా ముందుకు వస్తుంది అంటూ వారు చెప్తారు. ఇలాగే 1906లో ఈ శాన్ ఫ్రాన్సిస్కోలో చాలా పెద్ద ఒక అగ్ని ప్రమాదం జరుగుతుంది. చాలామంది, చాలా బిల్డింగ్లు పడిపోతుంది, చాలామంది చనిపోతారు. చాలా ఒక పెద్ద యాక్సిడెంట్ అయినప్పటికీ కూడా ఈ దేవాలయం మాత్రం చెక్క చెదరకుండా అలాగే అది ఉంటుంది. ఆ రోజు ఆ స్వామి చెప్పిన మాట ఇక్కడ, ఇది నేను నిస్వార్థంతో కట్టిన గుడి గనుక అయితే దీనికి చెక్క చెదరకుండా ఉంటుంది అన్నట్టే ఇది జరిగింది. పాశ్చాత్య అమెరికాలో ప్రప్రథమ హిందూ దేవాలయం ఇదే అని కూడా అంటారు. ఈ దేవాలయంకి నమూనా కూడా ఆయనే చేస్తారు. దాంట్లో హిందూ దేవాలయం, క్రిస్టియన్ చర్చ్, మహమ్మదీయుల మసీదు, తర్వాత అక్కడ అమెరికన్లు నివసించే గృహాలు ఉంటాయి కదా, వాటన్నిటి నుంచి తీసుకొని అవన్నీ కలిపి ఆ గుడిని వారు ఆ ప్లాన్ని అలాగా చేసి ఉంటారు.
ఈ దేవాలయంలో వారు కొంతమంది ఎవరైతే ఆధ్యాత్మికగా ఇంట్రెస్ట్గా ఉంటారో అలాంటి ఒక 10 మంది యువకులు అక్కడ వస్తారు. వారికి ఆయన ఆధ్యాత్మిక తర్ఫీదు ఇస్తూ, తర్వాత వారు డే టైంలో వెళ్ళి బయట పని చేసుకొని వచ్చేవారు. ఆశ్రమంలో అయ్యే ఖర్చుని కూడా వారి ఖర్చు కూడా ఆశ్రమంలో వారు ఇచ్చేవారు. తర్వాత పొద్దున సాయంత్రం ఆశ్రమంలో వారు సేవని చేసేవారు. తర్వాత సాధనని చేస్తూ అక్కడ కొంతమంది అలా వారికి ఆధ్యాత్మిక మార్గదర్శనాన్ని చూపుతూ వారిని అక్కడ ఉంచుకొని ఉంటారు. వారితో పాటు స్వామి కూడా పనులన్నీ కూడా చేసేవారు. అయితే ఒక్కొక్కసారి ఆయన ఎవరి దగ్గర సజెషన్ తీసుకోకుండా తనకి ఇష్టమైంది ఏమన్నా కావాలంటే అలా వెళ్ళి వారు తీసుకునేవారంట. ఒకసారి ఆయన మార్కెట్కి వెళ్ళి ఒక కొట్టుకు వెళ్తారు. వెళ్ళి అక్కడ ఒక రకమైన సూట్ని, అప్పుడంతా స్టార్టింగ్లో సూట్లు వేసుకునేవారు ఈ డైరెక్ట్ డిసైపుల్స్ అందరూ కూడా వెళ్ళినప్పుడు. అది ఒక రకమైన కలర్ది సూట్ని, ఇది చాలా బాగుంది అని ఆయన కొనుక్కొని వస్తారంట. వచ్చి అందరికీ చూడు నేను ఇది కొనుక్కొని వచ్చాను, ఎంత బాగుంది అంటూ అందరికీ చూపిస్తారంట. అప్పుడు అది చూసి వాళ్ళు చెప్తారు, అరే స్వామి ఇది గుర్రపు పందాలు వాళ్ళు వేసుకునే సూట్, ఇది సామాన్యులు అందరూ వేసుకోరు, దీన్ని వేసుకొని మీరు అసలు బయటకు వెళ్ళరాదు అని వారందరూ చెప్తారు. అయితే ఇంకా చివరికి సరే ఆయన కొని తెచ్చారునని, మీరు ఆశ్రమంలో ఉన్నప్పుడు మాత్రం వేసుకోండి, బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం దీన్ని వేసుకోరాదు అని అంటారు. ఇంకొకసారి ఆయన ఒక టైని కొనుక్కొని వస్తా అంట, టై కట్టుకుంటారు కదా, దాన్ని కొనుక్కొని వచ్చి చూడు నేను ఎంత మంచి రంగు, ఇది ఎంత బాగుంది కదా, ఇది నాకు చాలా ఇష్టమైంది, అందుకే దీన్ని కొనుక్కొని వచ్చాను అని ఆ కొట్టులోనే దాన్ని వేసుకొని వస్తారంట. అప్పుడు కూడా దాన్ని చూసి మిస్టర్ పీటర్సన్ అని ఆవిడ అంటారంట, ఇదేంటి స్వామి ఈ కాలర్లు, ఈ జాదర్లు దీన్ని వేసుకుంటారు, దీన్ని మీరు వేసుకోరాదు, సామాన్యులందరూ దీన్ని వేసుకోరు స్వామి అంటూ ఆవిడ, లేదు నేను దీన్ని తీసి దాచిపెడతాను, దీన్ని వేసుకోవడానికి నేను అసలు మీకు ఇవ్వను అని తీసి పెడతాను. అప్పుడు ఆయన చాలా వాళ్ళు నవ్వుకుంటారు. ఇలా తమాషా సంఘటనలు కూడా జరుగుతుంది. ఇంకా ఆయన అక్కడ అమెరికాలో ఉన్నప్పుడు కొంతమంది స్త్రీలు కూడా వచ్చి మాకు కూడా ఆధ్యాత్మిక మార్గాన్ని మాకు మీరు మార్గదర్శనం చూపండి, మేము కూడా మాకు అట్లా త్యాగ జీవనాన్ని గడుపుతాము అని వచ్చి ప్రార్థిస్తారు. అట్లా కొంతమంది స్త్రీలు కూడా అక్కడ ఉంటారు. వారి కోసం ఒక ఆశ్రమాన్ని కూడా ఆయన ప్రారంభిస్తారు. అయితే అది కొన్ని రోజులు అయ్యాక దాన్ని మూసివేయాల్సి వస్తుంది, అది ఎక్కువ రోజులు ఉండలేదు. ఇలా ఈయన విపరీతంగా పని చేయడం ద్వారా ఈయన ఆరోగ్యం రోజు రోజుకి చాలా క్షీణించిపోతూ ఉంటుంది. అయినా కూడా ఆయన కొంచెం కూడా విశ్రామం తీసుకోకుండా పని చేస్తూ ఉంటారు. వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ అని ఒక మాసపత్రికని కూడా ఆయన ప్రారంభిస్తారు. తర్వాత అక్కడ తుర్యానందజీ ఉన్నప్పుడు శాంతి ఆశ్రమాన్ని వారు స్థాపించి ఉంటారు కదా. చివరికి ఆ శాంతి ఆశ్రమం చూసుకునే ఒక బాధ్యత కూడా ఈయన పైన వస్తుంది. దాన్ని కూడా ఆయన నిర్వహిస్తూ ఉంటారు. చివరికి ఇవన్నీ కూడా ఆయనకి చాలా విపరీతమైన బాధ్యతలు, పని మధ్య ఆరోగ్యం కూడా బాగాలేదునని బేలూరు మఠం నుంచి ప్రకాశానంద అనే స్వామిని ఆయనకి సహాయానికి పంపిస్తారు. ఆయన అక్కడ చాలా చక్కగా ఈ స్వామికి సేవలన్నీ చేస్తూ అక్కడ చాలా బాధ్యతలన్నీ కూడా ఆయన తీసుకుంటారు. తన చివరి 5 సంవత్సరాలు స్వామీజీ ఈ త్రిగుణాతీత స్వామి చాలా కీళ్ళవాతంతోనూ బ్రైట్ వ్యాధితో ఆయన చాలా బాధపడుతూ ఉంటారంట. అయినా కూడా పని భారాన్ని ఏమాత్రం ఆయన తగ్గించుకోలేదు. ఇలాగ ఆయన కష్టపడి పనిని చేస్తూ ఉంటారు. ఒకసారి తన శిష్యునితో ఆయన ఇలా చెప్తారంట,
ఈ తీవ్రమైన నొప్పితో బాధపడేటప్పుడు చాలాసారి ఈ శరీరాన్ని వదిలేద్దాము అని నాకు అనిపిస్తుంది. అయితే జగన్మాత పని ఇంకా కొంచెం ఉంది, దాన్ని చెయ్యాలనని బలవంతంగా నా సంకల్ప శక్తితో ఈ శరీరాన్ని నేను ఉంచుతున్నానంతే, ఈ శరీరం అంతా డొల్ అయిపోయింది అంటూ శిష్యుడి దగ్గర మరొకసారి చెప్తారంట. ఒకసారి ఆయన శిష్యుణ్ణి అడుగుతారు, ఇప్పుడు ఉపన్యాసం అయ్యాక ఎలా ఉంది, నా ఉపన్యాసం ఎలా ఇచ్చాను అని అడిగారంట. అప్పుడు వారు అన్నారంట, ఈ మధ్యలో మీ గొంతు కొంచెం కంపిస్తుంది అని ఆయన అన్నారంట. అప్పుడు ఈయన అంటారంట, కరెక్టు, నేను ఉపన్యాసం ప్రారంభించేటప్పటికి దుర్గామాత నా ఎదురుగా వస్తారు, నాకు ఆనందంతో భావోద్వేగమయ్యి నేను ఇంకా నేను అదుపులో పెట్టుకోలేకపోతున్నాను, అందుకే నా గొంతులో అలా కంపన వస్తుంది అంటూ వారు చెప్తారు. వారి జీవితంలో ఇలా శిష్యుడికి వారు చెప్తారు. 1914లో అప్పుడు క్రిస్మస్ ఈవ్ అక్కడ అమెరికాలో కాబట్టి దాన్నంతా కూడా వారు చాలా చక్కగా అంతా జరుపుకుంటారు. తర్వాత డిసెంబర్ 27వ తేదీ ఆదివారం నాడు శాన్ ఫ్రాన్సిస్కోలోని హిందూ దేవాలయంలో వేదిక నుంచి వారు ఉపన్యాసం చేస్తూ ఉన్నారు. ఆయన ఒక శిష్యుడు లూయిస్ అని, ఆయనకి మతిస్థిమితం ఉండదు కాబట్టి ఈ త్రిగుణాతీతానంద స్వామి చెప్పింటారు, ఆయన వెళ్ళి కొంచెం ఎక్కడైనా ప్రశాంతమైన స్థలంలో ఉంటే ఆయన ఆరోగ్యం కొంచెం బాగుపడుతుంది అని. అయితే ఆ రోజు ఆయన వేదిక పైన ఉపన్యాసం ఇస్తున్నప్పుడు ఆ శిష్యుడు కూడా అక్కడికి వచ్చాడు. హఠాత్తుగా ఆయన మతిస్థిమితం లేదు కదా, ఆయన ఒక బాంబుని ఈ స్వామీజీ పైన వేశాడు. అప్పుడు పెద్ద విస్ఫోటం జరిగి మొత్తం అంతా పొగ కమ్ముకుపోయింది అక్కడ. ఆ పొగంతా పోయాక అప్పుడు వాళ్ళు త్వరగా వచ్చి అందరూ వచ్చి చూస్తారు. స్వామీజీ అక్కడ చాలా గాయాలయ్యి త్రిగుణాతీత స్వామి ఆ వేదిక పైన పడిపోయి ఉన్నారు. ఆ లూయిసు తననే తాను చంపుకున్నాడు. తర్వాత ఆయన్ని తక్షణం డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు. ఆయనకి ఎంతో సేవ చేసినా, ఎంత మందు ఇచ్చినా కూడా ఆ గాయాల నుంచి ఆయన కోలుకోలేకపోయారు. తర్వాత ఆయనకి ఆ నొప్పులి బాధ తగ్గడానికి చాలా మత్తు మందు ఇవ్వడం ద్వారా ఎప్పుడు ఆయన మత్తుగానే ఉంటారు. అయితే అక్కడ డాక్టర్లు నర్సులందరూ కూడా చెప్తారంట, ఇంత బాధతో కూడా ఇంత ప్రశాంతంగా ఉండే రోగిని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు అని అంటారు. చివరికి అలా ఉన్నప్పుడు కూడా ఆయన ఒక శిష్యుడిని పిలిపించి గుడిలో బాంబు స్ఫోట వల్ల ఎక్కడెక్కడ కొంచెం అది డ్యామేజ్ అయిందో గుడిని రిపేర్ చేయించు అని చెప్తారు. పాపం ఆ లూయిస్కి ఏమైంది, ఆయన బాగున్నాడా అని కూడా ఆయన కనుక్కుంటారంట. చివరికి 1915 జనవరి 10 ఆయన ఏ రోజు జన్మించాడో ఆ రోజే ఆయన మృత్యువుని చెందారు. 3 రోజుల ముందే ఆయన చెప్పారంట, ఇంకా నా శరీరం ఉండదు. కొన్ని రోజుల ముందు చెప్పారు, ఇంకా నా శరీరం ఉండదు, అయితే నీవు నాకు మాట ఇవ్వు, నా శరీరం పోయాక ఈ మెదడుని రీసెర్చ్ చేయడానికి ఇవ్వు, ఎందుకంటే యోగుల మెదడు సామాన్య జీవుల మెదడులో చాలా తారతమ్యం ఉంటుంది అని అంటారు. కాబట్టి నీవు నా మెదడుని రీసెర్చ్ చేయడానికి ఇవ్వు, అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఆ తేడా ఏమి ఉందినని వాళ్ళు కనుక్కుంటారు, నాకు మాట ఇవ్వునని శిష్యుడి దగ్గర వారు మాట తీసుకొని ఉంటారు. అలాగే వారు చెప్పినట్టే ఆయన ఏ రోజు జన్మించారో ఆ రోజే రాత్రి 7:30 గంటలకి ఆయన మహాసమాధిని చెందుతారు. తర్వాత ఈ ప్రకాశానంద స్వామి ఆయన అస్థికల్ని తీసుకెళ్ళి ఆ శాంతి ఆశ్రమంలో ఆ సిద్ధగిరినని అక్కడ ఒక కొండ ఉంటుంది, అక్కడ ఆయన దాన్ని కలుపుతారు. వారేం చెప్పారంటే, కష్టించి పని చెయ్యి, నిన్ను నువ్వు క్రమశిక్షణలో ఉంచుకో,
నీ శీలాన్ని నిర్మించుకో, చివరిదాకా సహనాన్ని కలిగి ఉండు, ఆత్మసాక్షాత్కారం పొంది ముక్తుడవ్వాలి అని వారు సందేశాన్ని ఇచ్చారు. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.